ఫ్రెండ్స్ లాస్ట్ క్లాసెస్లో మనం సెటర్ ఇంజెక్షన్ చూసాం కదా. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చూద్దాం. సో ఒకసారి సెటర్ ఇంజెక్షన్ ఎట్లా వర్క్ అయ్యింది ఆ ఫ్లో ఒకసారి మనం అనుకుంటే, సో ఏదైతే మనము కస్టమర్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు దీంట్లో సంబంధించిన డేటాని ఇంజెక్ట్ చేయాలన్న ఆబ్జెక్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తున్నాము, కస్టమర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఆ కస్టమర్ యొక్క నేమ్ కావచ్చు, కాంటాక్ట్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, అవి ఈ క్లాస్లో ఎక్కడైనా మనం ప్రొవైడ్ చేస్తున్నామా? చేయట్లేదు. సో అలాగే ఈ క్లాస్ని ఆర్డర్ అనే క్లాస్ యూజ్ చేసుకుంటుంది, అక్కడైనా ప్రొవైడ్ చేస్తున్నామా అంటే అక్కడ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్లోకి కావాల్సిన వాల్యూస్ని ఇంజెక్ట్ చేయడం ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్ అనేది సో ఏ క్లాసు కూడా చేయట్లేదు. సో మరి ఎవరు చేస్తున్నారు అంటే, సో దాన్ని బయటకి ఇచ్చేద్దాం, బయట నుండి ఆ ఇంజెక్షన్ చేద్దాం డైనమిక్గా అని చెప్పేది మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అనుకున్నాము. సో దాన్ని కూడా ఆ బయట నుండి చేసేది కూడా ఎవరు చేస్తారు అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్కే చేసుకుంటుందని చెప్పాము. సో ఆ వాల్యూస్ ఎక్కడి నుండి ఇంజెక్ట్ చేస్తాము అనేసి అంటే ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ మెటాడేటా ఏదైతే ఉందో ఈ కాన్ఫిగరేషన్ మెటాడేటా ద్వారా కావలసిన ఆ కస్టమర్ ఆబ్జెక్ట్కి కావాల్సినటువంటి వాల్యూస్ కావచ్చు, లేదంటే ఆర్డర్ ఆబ్జెక్ట్కి కావాల్సిన వాల్యూస్ కావచ్చు, ఇక్కడ నుండి మనం పంపిస్తాము. సో దాన్నే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే, సో ఏదైతే డిపెండెన్సీ ఇంజెక్షన్ ఉందో అది ఈ క్లాసు చేయొద్దు, ఈ క్లాసు చేయొద్దు, బయట వాళ్ళకి ఇచ్చేద్దాం, థర్డ్ పార్టీకి ఇచ్చేద్దాం. ఆ థర్డ్ పార్టీ ఎవరు అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్కే అని చెప్పి ఐఓసి చెప్తుందని అనుకున్నాం. సో ఇక్కడ ఏదైతే మనం సెటర్ ఇంజెక్షన్లో ప్రాపర్టీ అనే ట్యాగ్ ద్వారా ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో ఈ ప్రాపర్టీ ద్వారా ప్రొవైడ్ చేసినవి ఎక్కడికి వెళ్తున్నాయండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అనే క్లాస్కి మనం వాల్యూస్ ఇక్కడ నుండి ఇంజెక్ట్ చేసాం కస్టమర్ యొక్క ఆబ్జెక్ట్కి. సో సంతోష్ కావచ్చు, లేకపోతే ఈ కాంటాక్ట్ కావచ్చు, అడ్రస్ కావచ్చు. సో ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాయి? డైరెక్ట్గా కస్టమర్ క్లాస్కి వెళ్తున్నాయి. సో కస్టమర్ క్లాస్లో ఈ నేమ్కి ఇక్కడ ఇచ్చినటువంటిది నేమే ఎట్లాగ మ్యాచ్ అవుతుంది, ఎట్లా వెళ్తుంది వాల్యూ, ఎలా వెళ్తుంది అంటే, సో ఇక్కడ ఏదైతే మనము ప్రాపర్టీ అని చెప్పి నేమ్ అని చెప్పి ఒక నేమ్ని స్పెసిఫై చేస్తున్నామో సో అదేం చేస్తుంది అంటే ఆ క్లాస్ లోపలికి వెళ్ళి సెట్టర్ మెథడ్స్ని వెతుకుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ XMLలో నేమ్ ఈక్వల్ టు నేమ్ అని మనం అన్నామంటే, సో మనము కస్టమర్ అనే క్లాస్లో ఉండేటటువంటి నేమ్ అనే ఒక ప్రాపర్టీకి వాల్యూ సెట్ చేయబోతున్నాము అని అనుకొని, ఓకే అదేం చేస్తుందంటే సెట్ నేమ్ అనే మెథడ్ని కస్టమర్ క్లాస్లో వెతుకుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనం సెట్ నేమ్ అనే మెథడ్ని ప్రొవైడ్ చేసామో ఆ మెథడ్కి సో ఆర్గ్యుమెంట్గా మనం ఇక్కడ నుండి పంపినటువంటి సంతోష్ అనేది ఏమవుతుంది ఇక్కడికి వస్తుందన్నమాట. వచ్చి అది ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే నేమ్కి అసైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేసామంటే ప్రాపర్టీ ట్యాగ్ ద్వారా ఏదైతే మనం ఇక్కడ నుండి వాల్యూస్ ఇంజెక్ట్ చేస్తున్నామో అవి రన్ టైంలో ఆటోమేటిక్గా కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు అందులో ఉండే ప్రాపర్టీస్కి ఆ వాల్యూస్ అనేవి ఇంజెక్ట్ చేయబడతాయి. దాన్నే మనం సెటర్ ఇంజెక్షన్ అనుకున్నాం. సో ఇలా కాకుండా మనం కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అంటే ఏం చేస్తామంటే అప్పుడు మనకి సెటర్ గెటర్ మెథడ్స్తో పని లేదు. ఇవి మనం ఉంచొచ్చు, తీసేయచ్చు, ఇంకా వీటితో మనకి పని ఉండదు. సో అప్పుడు మనం సెటర్ గెటర్ మెథడ్స్ యూజ్ చేయకుండానే మనము వాల్యూస్ని ఇంజెక్ట్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం సెటర్ మెథడ్స్ ద్వారా ఇంజెక్ట్ చేస్తామో దాన్ని సెటర్ ఇంజెక్షన్ అనుకున్నాం కదా. అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాము కన్స్ట్రక్టర్స్ ద్వారా ఇంజెక్ట్ చేయబోతున్నాం. ఓకే సో ఇంకా సెట్ మెథడ్స్ వద్దు, దాన్ని సెటర్ ఇంజెక్షన్ అంటాం సెట్ మెథడ్స్ ద్వారా చేస్తే. లేదు ఇంకొక ఆల్టర్నేట్ ఏంటంటే మనకి కన్స్ట్రక్టర్ అనుకున్నాం కదా. సో కన్స్ట్రక్టర్కి మనం ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ పంపించడం ద్వారా మన కాన్ఫిగరేషన్ మెటాడేటా నుండి డైరెక్ట్గా కన్స్ట్రక్టర్కి సెటర్ మెథడ్స్కి కాకుండా కన్స్ట్రక్టర్కి వాల్యూ పంపించి దాని ద్వారా కూడా మనం వాల్యూస్ని ఇంజెక్ట్ చేయొచ్చు. సో దాన్నే మనం ఏమంటాము కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అంటాము. సో అందుకని నేను సెటర్ గెటర్ మెథడ్స్ తీసేసాను. సో తీసేసి మనం ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ద్వారా వాల్యూస్ని ఎట్లా ఇంజెక్ట్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం సెటర్ మెథడ్స్ తీసేసాము, కన్స్ట్రక్టర్ ద్వారా చేయబోతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేయాలి. ఓకే సో పబ్లిక్ అని చెప్పి మనం కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేద్దాము. సో పబ్లిక్ కస్టమర్, ఓకే సో కస్టమర్ అని చెప్పి మనం ఒక కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేయబోతున్నాము. సో ఏంటా కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే మనం ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్కి సరిపడా ఒక కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేస్తాం. సో స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ కాంటాక్ట్, అలాగే స్ట్రింగ్ అడ్రస్.
సో ఆ నేము ఈ నేము మ్యాచ్ అవ్వాలని ఏం లేదు. ఓకే, సో ఇక్కడ తీసుకున్నవే ఇక్కడ కూడా తీసుకోవాలని ఏం లేదు, కాకపోతే అదొక స్టాండర్డ్గా సేమ్ ఫాలో అయిపోతామని చెప్పాను నేను కదా. రైట్, సో సేమ్ సెటర్ మెథడ్స్ ఎలా రాసామో అలాగే రాసేద్దాం. సో దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, సో దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అండ్ దిస్ డాట్ కాంటాక్ట్ ఈక్వల్ టు కాంటాక్ట్. ఓకే, అండ్ దిస్ డాట్ అడ్రస్ ఈక్వల్ టు అడ్రస్. ఓకే, సో బయట నుండి మనకి ఏమవుతుందంటే ఇక్కడికి వాల్యూస్ వస్తాయి. సో ఆ వచ్చినటువంటి వాల్యూస్ని మనం ఇక్కడికి పంపించాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చినటువంటి వాల్యూస్ని మనం ఏం చేస్తాము, ఈ 3 ప్రాపర్టీస్కి ఈ 3 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంజెక్ట్ చేసేయాలి. ఓకే, అదే చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ చూపించింది, ఎందుకంటే అడ్రస్ అనేది ప్రాపర్టీస్, మనం ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి అందుకే ఎర్రర్ చూపించింది. రైట్, సో మొత్తానికి ఒక కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేసాము. సో ఇంతకుముందు మనం గెట్ మెథడ్స్ ఉండేవి, సెట్ మెథడ్స్ ఉండేవి కాబట్టి వాల్యూస్ తీసుకొని ప్రింట్ చేసేటప్పుడు గెట్ మెథడ్స్ ద్వారా వాటి యొక్క వాల్యూస్ని ప్రింట్ చేసేవాళ్ళము. ఇప్పుడు సెటర్ గెటర్ మెథడ్స్ తీసేసాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ కరెక్ట్గా ఇంజెక్ట్ అయ్యాయో లేదో చెక్ చేయడానికి ఇప్పుడు గెటర్ మెథడ్స్ లేవు కాబట్టి మనం వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ఒక 2 స్ట్రింగ్ మెథడ్ రాసుకోవచ్చు. మనం మాన్యువల్గా రాయొచ్చు, లేదు అంటే సోర్స్లోకి వెళ్ళి జనరేట్ 2 స్ట్రింగ్ అని అనగానే సో ఫీల్డ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని సో ఫీల్డ్స్ అన్నీ సెలెక్ట్ ఆల్ కొట్టేసి మనం జనరేట్ అనేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే ఒక 2 స్ట్రింగ్ మెథడ్ని జనరేట్ చేస్తుంది. అంటే సో మనకి ఇందులో ఉండేటటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రింట్ అయ్యేలాగా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గెట్ మెథడ్ కాకుండా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ మనకు ఒకేసారి ప్రింట్ చేసేలాగా మనం దీన్ని మాన్యువల్గా రాయొచ్చు, లేదు అంటే సోర్స్లోకి వెళ్ళి జనరేట్ 2 స్ట్రింగ్ అంటే ఆటోమేటిక్గా ఆ క్లాసులో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని అన్నిటినీ ప్రింట్ చేస్తూ వాటి వాల్యూస్ని ప్రింట్ చేస్తూ ఒక 2 స్ట్రింగ్ మెథడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ చెక్ చేయడానికి బాగుంటుంది. ఇంతకుముందు మనం గెట్ మెథడ్స్ ద్వారా చెక్ చేసాం కదా, అలా కాకుండా ఇప్పుడు మనం 2 స్ట్రింగ్ ద్వారా గెట్ మెథడ్ ద్వారా బదులు ఇప్పుడు 2 స్ట్రింగ్ ద్వారా మనం వాల్యూస్ని ప్రింట్ చేసి కరెక్ట్గా వచ్చేయలేదో చెక్ చేసుకోవచ్చు. సో ఏమవుతుంది, కస్టమర్ అనే క్లాస్లో నేమ్ అనేది ఉంది, కాంటాక్ట్ ఉంది, అడ్రస్ ఉంది. సో నేమ్ ఏమొస్తుంది, కాంటాక్ట్ ఏమొస్తుంది, అడ్రస్ ఏమొస్తుంది, ఇలా ప్రతి వాల్యూని మనకి ప్రింట్ చేసి చూపిస్తుంది అనమాట 2 స్ట్రింగ్ మెథడ్. ఓకేనా, సో సేమ్ ఆర్డర్ కూడా మనం ఒక కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేయాలి. సో పబ్లిక్ ఆర్డర్ అని చెప్పి సో ఒక స్ట్రింగ్ ప్రోడక్ట్ ఐడి అలాగే ఎనదర్ స్ట్రింగ్ ప్రోడక్ట్ నేమ్ అలాగే కస్టమర్ అని చెప్పి తీసుకొని మనం ఏం చేస్తామంటే సో దిస్ డాట్ ప్రోడక్ట్ ఐడి ఈక్వల్ టు ప్రోడక్ట్ ఐడి డాట్ కస్టమర్ ఈక్వల్ టు కస్టమర్. సో బయట నుండి మనకి ఈ కన్స్ట్రక్టర్కి వాల్యూస్ వస్తాయి. ఆ వచ్చిన వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఈ లోకల్ వాల్యూస్కి మనం ఏదైతే మన ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి ఈ వచ్చినటువంటివి తీసుకువెళ్ళి స్టోర్ చేస్తాం. అప్పుడు ఆ వాల్యూస్ ఇంజెక్ట్ అయిపోతాయి. ఓకే, సో సేమ్ ఇంకా ఇది కూడా మనం ఏం చేస్తామంటే సో దీనికి కూడా మనం 2 స్ట్రింగ్ మెథడ్ ఒకటి రాసుకుంటాం. గెటర్ మెథడ్స్ లేవు కాబట్టి సోర్స్లోకి వెళ్ళి జనరేట్ 2 స్ట్రింగ్ అని సో సెలెక్ట్ ఆల్ కొట్టేసి జనరేట్ అనేగానే ఆటోమేటిక్గా ఇంకా అదే ఒక 2 స్ట్రింగ్ మెథడ్ని ప్రోడక్ట్ ఐడి ప్రోడక్ట్ నేమ్ కస్టమర్ వాటితోని సెట్ చేసేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. సో మొత్తానికి మనము కన్స్ట్రక్టర్స్ రెడీ చేసాం ఫస్ట్. ఇప్పుడు ఆ కన్స్ట్రక్టర్స్లోకి వాల్యూస్ ఎట్లా ఇంజెక్ట్ చేయాలి అనేది మనం చూద్దాం. సో ఏదైనా సరే మనం బీన్ ట్యాగ్ యూజ్ చేస్తాము, అది కామనే. నేమ్ అని చెప్పి మనం ఏదైతే సియుఎస్ అనో ఏదో నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇచ్చుకుంటాం. అండ్ క్లాస్ ఈక్వల్ టు మనము ఫుల్ ప్లెడ్జ్డ్ పాత్ అనేది ఇస్తాం. సో కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ సో కస్టమర్కి మనం ఫుల్ ప్లెడ్జ్డ్ పాత్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. క్లాస్ ఈక్వల్ టు మై ఫస్ట్ ప్రాజెక్ట్ డాట్ కస్టమర్ అని చెప్పి సో ఇలా తీసుకొని వాల్యూస్ని ఇంజెక్ట్ చేస్తాం. సో ఎట్లా ఇంజెక్ట్ చేస్తాము, సెటర్ ఇంజెక్షన్లో అయితే మనం ప్రాపర్టీ అనే ట్యాగ్ వాడాం కదండి. సో ప్రాపర్టీ అనేసి మనం రాసాము అంటే అది సెటర్ మెథడ్స్ని వెతుక్కుంటుంది. ఓకే, సో మనం ప్రాపర్టీస్ అని రాయకూడదు. మనం ఇప్పుడు చేస్తుంది ఏంటి, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. సో మనం ఏం చేయాలంటే కన్స్ట్రక్టర్ ఆర్గ్ అని చెప్పి
మనము ప్రాపర్టీకి బదులుగా ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఆర్గ్ అని చెప్పి తీసుకోవాలి. సో దీని ద్వారా మనము వాల్యూస్ని పంపించాలి. సో ఇప్పుడు మనకి కస్టమర్ కన్స్ట్రక్టర్ తీసుకుంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. కన్స్ట్రక్టర్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఈ 3కి కూడా మనం ఏం చేయాలి? వాల్యూస్ని పంపాలి. సో ఎలా పంపిస్తాము? సో వాల్యూ అనే ట్యాగ్ ద్వారా. ఓకే, సో ప్రాపర్టీ ద్వారా చేయకూడదని చెప్పాను. ప్రాపర్టీ ద్వారా చేస్తే అది సెటర్ మెథడ్స్ని వెతుక్కుంటుందని చెప్పాను కదా. సో వాల్యూ ట్యాగ్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి? ఇవ్వాల్సింది నేమ్ కదా. సో నేమ్ సంతోష్ అని పెడుతున్నాను నేను. ఓకే, సో ఈ కన్స్ట్రక్టర్ ఆర్గ్ అని చెప్పి ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ఈ ట్యాగ్ ద్వారా మనం మనకు కావాల్సిన వాల్యూస్ని పంపిస్తాం. సో ఫస్ట్ది మనం నేమ్కి పంపించాలి, ఆ తర్వాత కాంటాక్ట్కి పంపించాలి వాల్యూ. ఓకే, సో ఆ తర్వాత మనం పంపించాల్సింది అడ్రస్కి. అడ్రస్ అనేది ప్రాపర్టీస్ నార్మల్ స్ట్రింగ్ కాదు కాబట్టి సో ఇది యాజ్ యూజువల్ అనమాట. సో అప్పుడు మనం ఎట్లాగైతే పంపించామో ప్రాప్స్ అని చెప్పి ఆ ప్రాప్స్ ద్వారానే పంపిస్తాము. ప్రాపర్టీ కీ వాల్యూ పేర్స్ ఏవైతే అప్పుడు మనం పంపించామో అలాగే పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ వచ్చి విశాఖపట్నం అండ్ ఛానల్ వచ్చి తెలుగు వెబ్ గురు. సో ఇలా మనం పంపిస్తాము. సో ఈ ప్రాపర్టీస్ అనేది కామనే, బట్ ఇక్కడ బయట రాసే ప్రాపర్టీ ట్యాగ్ బదులుగా మనం కన్స్ట్రక్టర్ ఆర్గ్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకే, అండ్ ప్రాపర్టీ ట్యాగ్లో మనకి నేమ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏ ప్రాపర్టీకి సెట్ చేస్తున్నామో మనం చెప్పేవాళ్ళం. సో నేమ్ ఈక్వల్ టు నేమ్ అని, నేమ్ ఈక్వల్ టు కాంటాక్ట్ అని, నేమ్ ఈక్వల్ టు అడ్రస్ అని మనకి ప్రాపర్టీ ట్యాగ్లో రాయటానికి ఛాన్స్ ఉండేది. బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ ఆర్గ్లో మనకి నేమ్ అంటూ ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వాల్యూ ట్యాగ్తోనే మనకు కావాల్సిన వాల్యూస్ని పంపించేస్తాం అనమాట. సో పంపించేస్తే అది ఏం చేస్తుందంటే సో ఫస్ట్ కన్స్ట్రక్టర్ చూసుకుంటుంది దీనికి ఇక్కడ మనం ఏదైతే పంపిస్తున్నామో దీనికి మ్యాచింగ్ కన్స్ట్రక్టర్ని చూసుకుంటుంది కస్టమర్ క్లాస్లో. ఓకే, సో మనము ఒక వాల్యూ అలాగే ప్రాపర్టీస్ పంపిస్తున్నాం కాబట్టి సో కస్టమర్ క్లాస్లో వాల్యూ ప్రాపర్టీస్ ఉన్నదేదో చూసుకొని ఇంకా దానికి ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చేస్తాయి. అక్కడ నుండి కాన్ఫిగరేషన్ మెథడ్ డేటా నుండి అవి మనం తీసుకువెళ్ళి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్కి సెట్ చేసేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాగ్ మనం కన్స్ట్రక్టర్ ఆర్గ్ని యూజ్ చేస్తాం అనమాట. సో కన్స్ట్రక్టర్ ఆర్గ్ ఎప్పుడైతే యూజ్ చేస్తాం అది ఏం చేస్తుందంటే ఇంక సెట్ ప్రాపర్టీని వెతకకుండా డైరెక్ట్గా మ్యాచింగ్ కన్స్ట్రక్టర్ని వెతుక్కుంటుంది అనమాట. వెతుక్కొని సో 2 వాల్యూస్ ఒక ప్రాపర్టీస్ ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో దానికి వాల్యూస్ అనేవి పాస్ అవుతాయి. సో లక్కీలీ ఇక్కడ ఒకటే కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి సో దీనికి వచ్చేస్తాయి. ఒకటి కంటే ఎక్కువ ఉండేటప్పుడు అది మ్యాచింగ్ చూసుకుంటుంది అనమాట. సో దానికి కరెక్ట్గా వాల్యూస్ అనేవి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, సో అది ఒకసారి మనం చెక్ చేయాలనుకుంటే ఇప్పుడు మనకి గెటర్ మెథడ్స్ అవి లేవు కాబట్టి సో ఇప్పుడు మనము కస్టమర్ ఆబ్జెక్ట్ని చెక్ చేద్దాము. మనకి గెటర్ మెథడ్స్ ఇంకా పనిచేయవు కాబట్టి మనం ఏం చేయాలి? 2 స్ట్రింగ్ మెథడ్ రాసుకున్నాం కాబట్టి సో 2 స్ట్రింగ్ మెథడ్తోని మనం చెక్ చేసుకోవాలి మనకు కావాల్సిన వాల్యూస్ అన్నవి వచ్చాయా లేదా అని. సో కస్టమర్ డీటెయిల్స్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే కస్టమర్ డాట్ 2 స్ట్రింగ్ మెథడ్ని కాల్ చేస్తాను. సో 2 స్ట్రింగ్ మెథడ్ని కాల్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇంకా గెటర్ మెథడ్స్ లేవు కాబట్టి గెట్ నేము గెట్ కాంటాక్ట్ ఇట్లా మరి మనం చేయలేము. సో అందుకని మనం ఏం చేసాం అక్కడ ఒక 2 స్ట్రింగ్ మెథడ్ ప్రొవైడ్ చేసుకున్నాము. సో దట్ ఇందులో వాల్యూస్ అన్ని కరెక్ట్గా సెట్ అయ్యాయా లేదా ఏం సెట్ అయ్యాయి అనేది చూడొచ్చు కాబట్టి 2 స్ట్రింగ్ సెట్ చేసుకున్నాము. ఆ 2 స్ట్రింగ్నే ఇక్కడ ప్రింట్ చేసి చూస్తున్నాం అనమాట. సో ఒకసారి మన అప్లికేషన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, సో రన్ యాజ్ జావా అప్లికేషన్. సో రన్ చేస్తే మనకి నేమ్ సంతోష్, కాంటాక్ట్ సెట్ అయిపోయింది. అలాగే మనకి ఏదైతే అడ్రస్ ప్రాపర్టీస్ ఉన్నాయో అది కూడా సెట్ అయిపోవడం జరిగింది. సో దాంతోపాటు 2 స్ట్రింగ్లో బై డిఫాల్ట్ హ్యాష్ కోడ్ కూడా యాడ్ అవుతుంది. హ్యాష్ కోడ్ అంటే ఆబ్జెక్ట్ తాలూకా మెమరీ కోడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎలా మనం ఇంజెక్ట్ చేస్తున్నాము? ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాగ్ కన్స్ట్రక్టర్ ఆర్గ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం ఇక్కడ. సో కన్స్ట్రక్టర్ ఆర్గ్ ట్యాగ్లో నేమ్ అంటూ ఏమి ఇవ్వము, వాల్యూ అని చెప్పి డైరెక్ట్గా ఆ వాల్యూని ఇచ్చేస్తాము. ఆ వాల్యూ అనేది సపరేట్ ట్యాగ్ లాగా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ యాట్రిబ్యూట్ లాగా కూడా వాల్యూ ఈక్వల్ అని చెప్పేసి అయినా మనము ఇచ్చేయచ్చు. సో ఏదైనా వ్యాలిడే. ఓకే, సో మనం ఇక్కడ వాల్యూ ట్యాగ్ని యూజ్ చేసామన్నమాట. ఓకే, సో మొత్తానికి ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాగ్ మనం కన్స్ట్రక్టర్ ఆర్గ్ యూజ్ చేసి మనం వాల్యూస్ని సెట్ చేయొచ్చు. అప్పుడు అది ఏం చేస్తుంది? మ్యాచింగ్ కన్స్ట్రక్టర్ని వెతుక్కుంటుంది అనమాట. సో మ్యాచింగ్ కన్స్ట్రక్టర్ని వెతుక్కొని అది ఇంజెక్ట్ చేయడం అనేది
జరుగుతుంది. సో ఇక్కడ మనం వాల్యూని కన్స్ట్రక్టర్ ఆర్గ్లో సపరేట్ ట్యాగ్ లాగా రాయకుండా కావాలంటే వాల్యూ ఈక్వల్ టు అని చెప్పైనా మనం ఇచ్చేయచ్చు. సో ఇది కూడా మనకి వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నాను. సో అప్పుడు మనం సపరేట్ ట్యాగ్ మరి రాయక్కర్లేదు, రాయకుండా ఈ కన్స్ట్రక్టర్ ఆర్గ్ క్లోజ్ కూడా చేయకుండా ఇక్కడే సెల్ఫ్ క్లోజింగ్ చేసేయచ్చు. అప్పుడు ఓపెన్ క్లోజ్ కూడా ఉండవు, డైరెక్ట్గా మనము వాల్యూ అని చెప్పేసే ఇంకా మనము ఇచ్చేయచ్చు. సో ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో అది ఇస్తున్నాను, ఇంకా వాల్యూ ట్యాగ్ లేదు కాబట్టి లోపల కంటెంట్ ఏం లేదు కాబట్టి మనం దీన్ని ఇక్కడే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్గా చేసేయచ్చు. అండ్ దీంట్లో కంటెంట్ ఉంది కాబట్టి ఓకే, సో లెట్ ఇట్ బి. ఓకే రైట్. సో ఈ విధంగా మనం కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చేసాం. సో కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్లో మనకి కన్స్ట్రక్టర్ ఆర్గ్ అనేది ఏదైతే ఉందో ఆ ట్యాగ్లో మనము వాల్యూ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి, ఇక్కడ మనకి నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉండదని చెప్పాను ప్రాపర్టీ లాగా. ఓకే, సో అక్కడ నేమ్ అనేది ఉంటే మనకి దేనికి సెట్ చేస్తున్నామో క్లారిటీ ఉంటుంది. బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ ఆర్గ్ ఏంటంటే నేమ్ అనేది ఉండదు. సో మనం ఇచ్చే వాల్యూస్ ఎన్నైతే ఇస్తున్నామో దానికి తగ్గ కన్స్ట్రక్టర్ని వెతుక్కొని దానికి వాల్యూస్ ఆటోమేటిక్గా స్ప్రింగ్ ఫ్రేమ్వర్కే పాస్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ లక్కీగా మనకి ఒకటే కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం రాలేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ కస్టమర్ అని చెప్పి ఏజ్ నేమ్ ఈ విధంగా ఒక కస్టమర్ కన్స్ట్రక్టర్ ఉందనుకోండి. ఓకే, సో ఏజ్ నేమ్తోని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ ఉన్నాము అని చెప్పడానికి నేను జస్ట్ system.println అని స్టేట్మెంట్ యూజ్ చేస్తాను. సో ఇందులో ఏం రాయను, అంటే ఇక్కడలాగా వాల్యూస్ మనం ఇంజెక్ట్ చేయడం అదేం చేయను. సో జస్ట్ మనం ఇలా ఒకటి కంటే ఎక్కువ కన్స్ట్రక్టర్స్ ఉండేటప్పుడు ఇది ఎలా ట్రీట్ చేస్తుంది అని మీకు చూపించడం కోసమే నేను ఇంకొక టెంపరీగా ఒక కన్స్ట్రక్టర్ రాస్తున్నాను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందులో ఒక ఇంటిజర్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. సో ఎందుకంటే ఆ ఇంటిజర్ స్ట్రింగ్కి వాల్యూస్ ఎలా పాస్ అవుతాయి అన్నది చూద్దాం. సో ఇది కస్టమర్ విత్ ఇంట్ అండ్ స్ట్రింగ్. ఓకే, సో ఇది కస్టమర్ విత్ ఇంట్ అండ్ స్ట్రింగ్. ఓకే, సో ఇక్కడ మనం ఉన్నామని చెప్పడానికి ఇది ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఏం చేస్తానంటే ఆల్రెడీ మనం ఇది నేర్చుకున్నాం కాబట్టి తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు ఇంటూ స్ట్రింగ్, ఈ ఇంటూ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీనికి, సో ఇప్పుడు ఇక్కడ 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కదండి, ఒకటి ఇంట్ స్ట్రింగ్, ఇంకొకటి వచ్చి 2 స్ట్రింగ్స్ ఒక ప్రాపర్టీస్. ఓకే, సో ఎప్పుడైతే మనము 2 కన్స్ట్రక్టర్ వాల్యూస్నే పంపిస్తున్నామో అప్పుడు ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో రెండే మనం పంపిస్తున్నాం కాబట్టి అప్పుడు ఇది ఏం చేయాలి, కన్స్ట్రక్టర్ ఆర్గ్ అని చెప్పి వీడు 2 వాల్యూస్ని మాత్రమే పంపిస్తున్నాడు అంటే కస్టమర్ క్లాస్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్న కన్స్ట్రక్టర్నే నేను తీసుకోవాలి, 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్న కన్స్ట్రక్టర్ తీసుకోకూడదు అని చెప్పి అది అనుకుంటుంది. సో అనుకొని ఇప్పుడు మనం అప్లికేషన్ రన్ చేస్తే ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో అప్లికేషన్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది ఒకసారి దాన్ని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటా ఎర్రర్ అనేది ఒకసారి మనం అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదేమంటుందంటే మనము స్ట్రింగ్ ఇంట్, సో నువ్వు స్ట్రింగ్ పంపించావు కానీ నాకు కావాల్సింది ఇంట్ అంటుంది. సో ఇక్కడ చూడండి మనం ఏం చేసామంటే 2 వాల్యూస్ పంపించాం. సో 2 వాల్యూస్ కూడా ఎట్లా పంపించాము, మనము స్ట్రింగ్గా పంపించాం. సో 2 కూడా సంతోష్ అండ్ కాంటాక్ట్ నెంబర్ 2 కూడా మనం స్ట్రింగ్గా పంపించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం రాసిన కన్స్ట్రక్టర్ మాత్రం ఒకటి కంపల్సరీగా ఇంటిజర్ వాల్యూ ఉండాలి. అది ఏమంటుందంటే నువ్వు స్ట్రింగ్గా పంపించావు, సో దాన్ని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయడం కుదరదు, నువ్వు 2 స్ట్రింగ్ పంపించావు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. కానీ మనం ఏం చేసాము, 2 కూడా స్ట్రింగ్ పంపించాం. పోనీ స్ట్రింగ్ కాదు, మేబీ సంతోష్ అన్నది స్ట్రింగ్ కాబట్టి ఇది ఎలాగో కాంటాక్ట్ నెంబరు నెంబర్స్లోనే ఉంది కదా, సో దీన్ని ఇంటిజర్ కింద తీసుకుంటుందేమో ఒకసారి చూద్దామా. సో 4 9s ఇస్తున్నాను కాంటాక్ట్ నెంబరు. ఓకే, సో ఫస్ట్ ఇంటిజర్ వాల్యూ పంపాలి, తర్వాత స్ట్రింగ్ పంపాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ 2 అటు ఇటు చేస్తున్నాము. సో ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్ పంపిస్తున్నాము, ఇది ఎలాగూ వాల్యూయే కాబట్టి ఇంటిజర్గా తీసుకుంటుందేమో చూద్దాం. తర్వాత స్ట్రింగ్, ఒక ఇంట్ ఒక స్ట్రింగ్ ఇప్పుడు పంపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తుందో లేదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా.
సో ఒకసారి అప్లికేషన్ని రన్ చేస్తాను. సో రన్ చేస్తే ఏమవుతుంది అంటే ఎస్ తీసుకొని కస్టమర్ విత్ ఇంట్ అండ్ స్ట్రింగ్ అని చెప్పి మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇంతకుముందు మనం ఏం చేసాము, ఫస్ట్ సంతోష్ని పాస్ చేసి తర్వాత కాంటాక్ట్ నెంబర్ని పాస్ చేసాము. బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ మాత్రం స్ట్రింగ్ ఇంట్ అని లేదు, ఇంట్ స్ట్రింగ్ అని ఉంది కాబట్టి అదే ఆర్డర్లో మనం పాస్ చేయాలి. ఇంతకుముందు ప్రాపర్టీ ట్యాగ్ అయితే మనం నేమ్ కూడా ఇచ్చేవాళ్ళం వాల్యూతో పాటు. సో నేమ్ అని ఇచ్చి మనము నేమ్కా లేకపోతే కాంటాక్ట్కా దేనికి వాల్యూ పంపిస్తున్నామని చెప్పేవాళ్ళం నేమ్ యాట్రిబ్యూట్ ద్వారా. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే ఆర్డర్ ఫాలో అవ్వమని మనకు అడుగుతుంది అనమాట. సో పర్టికులర్ ఆర్డర్ ఫాలో అవ్వు అని చెప్తోంది. ఓకే, సో అలా ఆర్డర్ ఫాలో అవ్వకుండా కూడా మనం చేయాలంటే చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సంతోష్ని పంపించి ఆ తర్వాత మనము కాంటాక్ట్ని పంపిస్తాము, అయినా సరే అది తీసుకోవాలి. ఆల్రెడీ ఇందులో 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఇటు అటు అయితే ఏం పోయింది, ఇది తీసుకోవాలి. ఇంటిజర్ వాల్యూని ఇంటిజర్కి పంపించుకొని స్ట్రింగ్ వాల్యూని స్ట్రింగ్కి పంపించుకోవాలి. అలా వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ వాల్యూతో పాటు టైప్ అనే యాట్రిబ్యూట్ని మనకి స్ప్రింగ్ ప్రొవైడ్ చేసింది. ఆ టైప్ అనే యాట్రిబ్యూట్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే, సో మనం పంపిస్తున్నది ఏ టైప్ వాల్యూ అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ java.lang.string. సో స్ట్రింగ్ అనేది ఏ ప్యాకేజీలో ఉంటుంది, java.lang ప్యాకేజీలో ఉంటుంది కదా. సో java.lang.string అని స్పెసిఫై చేస్తున్నాను. సో ప్రిమిటివ్ డేటా టైప్స్కి అయితే అట్లా ఏమి ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా ఇంట్ అని ఇచ్చేయచ్చు. సో ఇక్కడ నేను పంపిస్తున్న ఈ వాల్యూని ఇంటిజర్గా తీసుకో, ఈ వాల్యూని స్ట్రింగ్గా తీసుకో అని నేను చెప్పాను అనుకో స్పెసిఫిక్గా. సో ఇలా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, సో మీరు వాల్యూని ఎటువైపు పంపించినా సరే డేటా టైప్ కూడా చెప్తున్నారు కాబట్టి, సో కన్స్ట్రక్టరు 2 వాల్యూస్ ఉండే కన్స్ట్రక్టర్ చూసుకో, అందులో స్ట్రింగ్ ఉండే దగ్గరికి ఇది పాస్ చెయ్యు, ఇంటిజర్ ఉండే దగ్గరికి ఇది పాస్ చెయ్యు అని చెప్పి మనం స్పెసిఫై చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఆర్డర్ ఇంటూ స్ట్రింగ్ అనే పంపక్కర్లేదు. సో స్ట్రింగ్ ఇంటూ పంపినా కూడా డేటా టైప్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దేనికి ఏది పంపాలి అనేది క్లారిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఒకసారి ఇదే ప్రోగ్రామ్ని మనం టైప్ మెన్షన్ చేసిన తర్వాత రన్ చేసి చూస్తే ఎస్ వర్క్ అయిపోయింది. సో ఎట్లా వర్క్ అయిపోయింది? సో ఇప్పుడు కూడా మనం ఏం చేసాము, ఇంటూ స్ట్రింగ్ పంపాలి కానీ మనం స్ట్రింగ్ ఇంటూ పంపించాం వాల్యూస్, అయినా సరే వర్కౌట్ అయిపోయింది. ఎలా వర్కౌట్ అయిపోయింది? బికాజ్ మనము టైప్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది కాబట్టి. ఓకే, సో అలా కన్స్ట్రక్టర్ ఆర్గ్ అనేది వాల్యూతో పాటు మనకి టైప్ అనే యాట్రిబ్యూట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అక్కడ మనం డేటా టైప్ని మెన్షన్ చేయొచ్చు. సో డేటా టైప్ని మనం మెన్షన్ చేస్తే అది ఏమవుతుందంటే మనం ఏ డేటా టైప్ వాల్యూకి ఈ ఆర్గ్యుమెంట్ని పంపిస్తున్నాము అన్నది క్లారిటీ ఇచ్చినట్టుగా అవుతుందన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మరి సేమ్ డేటా టైప్ వాల్యూస్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు చూడు, ఇంట్ స్ట్రింగ్ నేము, ఓకే, స్ట్రింగ్ నేము, అలాగే స్ట్రింగ్ కాంటాక్ట్. ఓకే, సో ఇంతకుముందు ఒక ఇంటిజర్ ఒక స్ట్రింగే ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేనేమంటానంటే ఒకటి కంటే ఎక్కువ ఉండేటప్పుడు ఏం చేస్తుంది? సో ఇంట్ ఏస్ స్ట్రింగ్ నేమ్ స్ట్రింగ్ కాంటాక్ట్, ఈసారి ఇంట్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ అని చెప్పి నేను తీసుకుంటా. సో ఇప్పుడు ఏం చేస్తుందండి, ఒక ఇంటిజర్ 2 స్ట్రింగ్స్ మనం పాస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే స్టైల్లో నేనేం చేస్తానంటే ఒక ఇంటిజర్ని 2 స్ట్రింగ్స్ని పాస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఏం చేస్తాను, ఒక ఇంటిజర్ని 2 స్ట్రింగ్స్ని పాస్ చేస్తాను. సో ఒకటి కాంటాక్ట్ నెంబరు, సో కాంటాక్ట్ నెంబర్ వచ్చి దీన్ని కాంటాక్ట్ నెంబర్గా తీసుకోమని చెప్తాను. సో ఇది ఇంటిజర్ కాబట్టి దీన్ని ఏజ్గా తీసుకుంటుంది. అక్కడ ఇంటిజర్ ఉన్నది ఏంటి, ఏజ్ కాబట్టి ఇక్కడ మనం కాంటాక్ట్ కోసం రాసినా సరే దాన్ని ఏజ్గా తీసుకుంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏజ్గా మనం ఇద్దాం, యాక్చువల్ వాల్యూ ఇద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేసామండి, ఒక ఇంటిజర్ వాల్యూ పాస్ చేస్తున్నాము ఏజ్ కోసం, ఒకటి నేమ్ కోసం, ఒకటి కాంటాక్ట్ కోసం మనం పాస్ చేస్తున్నాము. అయితే క్లియర్గా డేటా టైప్ కూడా మెన్షన్ చేసాం. సో దీన్ని స్ట్రింగ్గా తీసుకో, దీన్ని స్ట్రింగ్గా తీసుకో, దీన్ని ఇంటిజర్గా తీసుకో అని చెప్పి మనము మెన్షన్ చేసాము. సో చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే లోపల వాల్యూస్ దేనికి ఏది వస్తుందో కూడా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో ఈ టెంపరరీ వాల్యూస్కి
దేనికి ఏది వస్తుంది. సో ఏజ్కి ఏ వాల్యూ వచ్చింది, ఓకే. సో అలాగే నేమ్కి ఏమొస్తుంది, కాంటాక్ట్కి ఏమొస్తుంది అన్నది ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడికి టెంపరీ వాల్యూస్ వచ్చాయి కదా. సో దేనికి ఏది వచ్చింది, ఇక్కడ నుండి మన కాన్ఫిగ్ మెటాడేటా నుండి ఇక్కడికి 3 ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ వస్తాయి. సో దేనికి ఏది వచ్చింది అన్న చెక్ చేయడం కోసం ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్గా ఒక ఇంటిజర్ 2 స్ట్రింగ్స్ మనం పాస్ చేయాలి. ఇక్కడ నుండి ఒక ఇంటిజర్ అలాగే 2 స్ట్రింగ్సే మనం పాస్ చేసాము. సో దీన్ని కూడా స్ట్రింగ్గా తీసుకోవాలి, అన్ని నెంబర్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మనం స్పెసిఫిక్గా డేటా టైప్ మెన్షన్ చేసాం కాబట్టి. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చేస్తే ఇప్పుడు చూడండి ఏజ్ 20 వచ్చింది. నేమ్ ఏమోని మనం కాంటాక్ట్ కోసం ఇచ్చినది తీసుకుంది, కాంటాక్ట్ ఏమోని నేమ్ కోసం ఇచ్చినది తీసుకుంది. ఎందుకు, సో ఏజ్ అనేది కరెక్ట్గానే వచ్చింది 20, ఓకే. బట్ నేమ్ అన్నది మనం కాంటాక్ట్కి పంపింది నేమ్ దగ్గర వచ్చేసింది, అలాగే నేమ్కి పంపింది కాంటాక్ట్ దగ్గరకు వచ్చేసింది. ఎందుకు అలా వచ్చింది అంటే సో ఇక్కడ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు సో అప్పుడు ఆర్డర్ చూసుకుంటుంది అనమాట. సో నువ్వు 2 స్ట్రింగ్స్ పాస్ చేసావు కాబట్టి సో ఫస్ట్ పంపిన స్ట్రింగ్ని ఫస్ట్ స్ట్రింగ్ వేరియబుల్కి ఇచ్చేస్తాను. ఇందులో ఏది ఫస్ట్ స్ట్రింగ్ ఉంటే దానికి నువ్వు ఇక్కడ ఫస్ట్ పంపింది ఇచ్చేస్తాను. ఫస్ట్ ఏది పంపావు, నువ్వు కాంటాక్ట్ నెంబర్ పంపావు, అది అనవసరం. స్ట్రింగ్కి ఏం చేస్తుంది, అది ఫస్ట్ నువ్వు పంపిన స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దానికి ఇచ్చేస్తా, సో నేమ్కి ఇచ్చేస్తా. అలాగే నువ్వు సెకండ్ పంపినటువంటి స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెకండ్ ఉన్న స్ట్రింగ్ ఏదో దానికి ఇచ్చేస్తా అని చెప్పి అనుకుంటుంది అనమాట. అర్థమైందా? అంటే డేటా టైప్ ఒక్కటి మనం స్పెసిఫై చేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. డేటా టైప్ స్పెసిఫై చేసినా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో మనం ఖచ్చితంగా అదే ఆర్డర్లో పాస్ చేస్తేనే అప్పుడు వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మనం ఇచ్చామనుకోండి, సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనం సంతోష్ అనేది ఇచ్చాము స్ట్రింగ్ అని చెప్పాం కాబట్టి అప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దానికి సంతోష్ అనేది అసైన్ అవుతుంది. అంటే నేమ్కి సంతోష్ అనేది వస్తుంది, కాంటాక్ట్కి కాంటాక్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, అప్పుడు చేస్తేనే మనకి అది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం చూస్తే రన్ చేసి సో ఇప్పుడు నేమ్కి సంతోషే వచ్చింది, కాంటాక్ట్కి కాంటాక్ట్ నెంబరే వచ్చింది. అంటే ఆర్డర్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో డేటా టైప్ ఒక్కటి మెన్షన్ చేస్తే సరిపోదు. అలా కాదు, నేను ఆర్డర్ ఎట్లాగ ఇచ్చినా సరే నేను నాకు కావాల్సినట్టుగా తీసుకో, నేను చెప్తాను ఎలా కావాలో అని చెప్పి అన్నాం అనుకో, అప్పుడు మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఇంకొక ఎక్స్ట్రా పారామీటర్ని మనకి ఇచ్చింది. ఆ పారామీటరే ఇండెక్స్ అనమాట. సో ఇండెక్స్ని మనం స్పెసిఫై చేయొచ్చు. సో ఏదైతే డేటా టైప్ని మెన్షన్ చేస్తున్నామో దానివల్ల ఒక చిన్న ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసాం. ఏంటి, సో 2 స్ట్రింగ్స్ మనకి కన్స్ట్రక్టర్లో ఆర్గ్యుమెంట్స్గా ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఆర్డర్ అది ఫాలో అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ అనే ఎక్స్ట్రా యాట్రిబ్యూట్ యొక్క హెల్ప్ని మనం తీసుకుంటాం అనమాట. ఇండెక్స్ అనే యాట్రిబ్యూట్ హెల్ప్ని మనం తీసుకుంటాం. సో తీసుకొని ఇప్పుడు ఏం చెప్తామంటే ఇండెక్స్ నెంబర్ చెప్తామన్నమాట. సో ఇక్కడ ఇండెక్స్ అనేది జనరల్గా 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆర్గ్యుమెంట్స్లో మనకి 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదండి. ఇండెక్స్ అనేది జనరల్గా 0 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఏజ్ అన్న దాని ఇండెక్స్ 0 అవుతుంది, నేమ్ అన్నది 1 అవుతుంది, కాంటాక్ట్ అనేది 2 అవుతుంది అనమాట. సో ఏజ్ అన్నది ఇక్కడ నేను ఇండెక్స్ 0కి ఇస్తున్నది ఇంటిజరు, దానికి ఏజ్కి పంపించు. అలాగే ఇక్కడ నేను 1 పొజిషన్లో ఇస్తున్నాను స్ట్రింగు, దాన్ని సంతోష్కి పంపించు. అలాగే నేను 2 పొజిషన్ తాలూకా వాల్యూ స్ట్రింగ్ ఇస్తున్నాను, దాన్ని కాంటాక్ట్కి పంపించు అని చెప్పి మనం ఇండెక్స్ కూడా స్పెసిఫై చేస్తే ఇండెక్స్ 0 దగ్గర ఉన్నది ఈ 20 అన్నదేమోని ఇక్కడ ఇంటిజర్కి వెళ్తుంది, ఓకే. అలాగే 1 అని ఉన్నది సంతోష్ అన్నది నెక్స్ట్ 1 పొజిషన్లో ఉన్న దానికి వెళ్తుంది, ఓకే. సో ఇక్కడ మళ్ళీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అన్నాం అనుకోండి, ఓకే, ఇది 0 అని ఇది 1 అన్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైతే ఇండెక్స్ స్పెసిఫై చేస్తున్నామో వెరీ స్పెసిఫిక్గా చెప్తున్నట్టు అనమాట. ఏమని, సో ఇండెక్స్ 0 దగ్గర ఉన్న దానికే ఇది పంపించు అని చెప్పి. సో ఇప్పుడు చూడండి, ఇలా నేను రన్ చేశాను అనుకోండి, ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. రన్ యాజ్ జావా అప్లికేషన్ అనగానే ఎర్రర్ వస్తుంది మనకి. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే 0th పొజిషన్ దగ్గర నువ్వు ఈ స్ట్రింగ్ సంతోష్ని పంపించు అంటున్నాము, బట్
ఇది 0th పొజిషన్ దగ్గర ఇంటిజర్ ఉంది, ఇంకా తీసుకోదన్నమాట. సంతోష్ని ఎలా ఇంటిజర్గా తీసుకోవాలి అని చెప్పి అది తీసుకోదు. కాబట్టి ఇండెక్స్ స్పెసిఫై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం స్పెసిఫై చేసుకోవాలి. సో 0th పొజిషన్ దగ్గర ఇంటిజర్ ఉంది, దానికి వాల్యూ పంపించు. సో ఇంకా మనం టైప్ ఇవ్వక్కర్లేదు. టైప్ ఇవ్వకపోవడం అనేది మన ఇష్టం అనమాట. ఇండెక్స్ స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి సో టైప్ ఇవ్వకపోయినా సరే మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రన్ చేసామనుకోండి. రన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఏజ్కి 20 వెళ్ళింది, నేమ్కి సంతోష్ వెళ్ళింది, కాంటాక్ట్కి కాంటాక్ట్ నెంబరే వెళ్ళింది. ఈవెన్ దో మనము వీటిని ఎలా రాసుకున్నా సరే, యాక్చువల్గా కాంటాక్ట్ పైన రాసాము, దాన్ని నేమ్కి వెళ్ళాలి అది యాక్చువల్గా. అలాగే నేమ్ అనేది కిందన రాసాం, సంతోష్ అనేది, ఇది కాంటాక్ట్కి వెళ్ళాలి. ఎందుకు? ఆర్డర్ ఫాలో అయితే. కానీ మనం ఇండెక్స్ కూడా స్పెసిఫై చేసాం కాబట్టి ఇంకా ఆ పర్టికులర్ ఇండెక్స్ ఏదైతే పొజిషన్లో ఉందో అక్కడికి ఈ వాల్యూ, కరెక్ట్ వాల్యూ అనేది రీచ్ అవ్వటం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే మనము ఇంకొకటి ఉంది కదా, మనకి 2 క్లాసెస్ కదా మనం రాసాము. ఒకటి కస్టమరు, ఇంకొకటి మనకి ఏంటండి ఆర్డర్. సో ఆర్డర్ అనే క్లాస్ ఉంది కదా, సో దానికి కూడా మనం రాద్దాం. సో ఆర్డర్ సో ఆర్డర్ క్లాస్కి మనం ఏం పంపాలి? ఆర్డర్ క్లాసులో ఉండే కన్స్ట్రక్టర్ ఎలా ఉంది అని అంటే, ఆర్డర్ క్లాసులో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, కస్టమర్ ఇలా ఉంది. సో ఇప్పుడు అన్ని స్ట్రింగ్సే కాబట్టి ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇండెక్స్తో పాటు స్పెసిఫై చేస్తే కరెక్ట్ వాల్యూస్ ఇవ్వాలి, ఎందుకంటే అన్ని స్ట్రింగ్సే కాబట్టి. ఓఆర్డి అందాం. ఓకే, సో ఇప్పుడు ఆర్డర్కి మనం వాల్యూస్ పాస్ చేయాలి. సో ఏమేం పాస్ చేయాలి? 2 స్ట్రింగ్స్, ఒకటి కస్టమర్ టైప్ ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. రెఫరెన్స్ ఇది కదా, సో ఒక రెఫరెన్స్ 2 స్ట్రింగ్స్ని మనం పాస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇది స్ట్రింగే కాబట్టి మనకి ఏంటది? ప్రోడక్ట్ ఐడి. సో ప్రోడక్ట్ ఐడి కాబట్టి సో 0th పొజిషన్లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే ప్రోడక్ట్ ఐడి ఏదో ఒకటి ఇచ్చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ P123. ఓకే, సో అలాగే వన్ మోర్ థింగ్, దట్ ఈజ్ అట్ 1 పొజిషన్ దగ్గర మనం ఏం చేస్తాము? ప్రోడక్ట్ నేమ్ అని ఇవ్వాలి. సో అది కూడా స్ట్రింగే. ప్రోడక్ట్ నేమ్ వచ్చి జావా కోర్స్. సో జావా కోర్స్ మనం పర్చేజ్ చేస్తున్నాము. సో అది ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ ఇస్తున్నాము. దాంతోపాటు మనం ఏం చేయాలి? సో కన్స్ట్రక్టర్ ఆర్గ్ థర్డ్ వాల్యూ మనం సెట్ చేయాల్సింది ఏంటి? థర్డ్ వాల్యూ మనం సెట్ చేయాల్సింది ఏంటి? ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ అండ్ కస్టమర్ టైప్ రిఫరెన్స్. సో ఏదైతే ఆల్రెడీ కస్టమర్ అనేది ఉందో దాన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి, ఇంజెక్ట్ చేయాలి. సో ఆల్రెడీ కస్టమర్ అనే బీన్ పైన రెడీ అయిపోయింది కదా, దాని తాలూకా నేమ్ ఏంటి? CUS. సో దాన్ని ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. సో మనము ఇక్కడే ఆర్గ్యుమెంట్ రూపంలో పంపించేయాలి. అయితే ఇక్కడ వాల్యూ కాదు. సో ఇవి ఇంతకు ముందువన్నీ స్ట్రింగ్ ఇవి కాబట్టి వాల్యూ, బట్ ఇప్పుడు ఇది రెఫరెన్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే REF అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం రెఫరెన్స్ని పంపించవచ్చు. సో దీని ఇండెక్స్ ఎంత? సో 0, 1, 2. ఓకే, సో ఇది 0th పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్. సో 2 పొజిషన్ దగ్గర మనం వాల్యూస్కి బదులు ఏం పంపాలి? రెఫరెన్స్ పంపాలి. సో ఎందుకు రెఫరెన్స్ పంపాలి? ఎందుకంటే అది కస్టమర్ టైప్ రెఫరెన్స్ని మనం అడుగుతుంది కాబట్టి. ఓకే, సో రెఫరెన్స్ అని చెప్పి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అయితే? సో ఏమి ఇవ్వాలి? సో రెఫరెన్స్ అనే అట్రిబ్యూట్ ఏమి ఇవ్వాలి? పైన ఏదైతే కస్టమర్ బీన్ రెడీ అయిపోయిందో దాన్ని ఇక్కడ ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే పైన కస్టమర్ అనే బీన్ రెడీ అయిపోయిందో ఆ బీన్ వచ్చి ఇక్కడ రెఫరెన్స్గా పాస్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ అండ్ దిస్ కస్టమర్ ఇది కలిపి మనకి ఆర్డర్ క్లాస్ అనేది రెడీ అవుతుంది. ఓకే, సో మీకు అర్థమవుతుందా? సో నార్మల్ వాల్యూస్ పంపాలంటే వాల్యూ అనేది అట్రిబ్యూట్ యూజ్ అవుతుంది మనకి, అలా కాకుండా రెఫరెన్సెస్ పంపాలంటే REF అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మొత్తానికి కన్స్ట్రక్టర్ ఆర్గ్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ, ప్రాపర్టీ కాదు. కన్స్ట్రక్టర్ ఆర్గ్ యూజ్ చేస్తే మనకి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అవుతుంది. ఈ వాల్యూస్ అన్ని ప్రాపర్ కన్స్ట్రక్టర్కి వెళ్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ ఆర్గ్లో మనం యూజ్ చేసేటటువంటి అట్రిబ్యూట్స్ ఏంటంటే వాల్యూ అనేది యూజ్ చేస్తాము, వాల్యూ స్పెసిఫై చేయడానికి. టైప్ అనేది యూజ్ చేస్తాము, డేటా టైప్ని స్పెసిఫై చేయడానికి. ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాము, ఆ ఇండెక్స్ని స్పెసిఫై చేయడానికి. అండ్ రెఫ్ అనేది యూజ్ చేస్తాము, దేనికోసం? రెఫరెన్సెస్ ఏమైనా పాస్ చేయాలంటే రెఫ్ అనేది యూజ్ చేస్తాం. అలా మనకి కన్స్ట్రక్టర్ ఆర్గ్లో మనకి 4 అట్రిబ్యూట్స్ అనేవి అలౌడ్ అనమాట. సో వాటిని యూజ్ చేసుకొని, వాటి హెల్ప్ తీసుకొని మనం ఏం చేయొచ్చు? కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అనేది
చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ కస్టమర్ క్లాస్ని మనం చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు లెట్స్ చెక్ ఆర్డర్ క్లాస్. ఆర్డర్ క్లాస్ కరెక్ట్గా వాల్యూస్ వచ్చాయో లేదో చెక్ చేసేద్దాం. సో ఆర్డర్ ఈక్వల్ టు కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ ఆఫ్ ఓఆర్డి. ఏమన్నాం మనం ఇక్కడ? ఓఆర్డి అన్నాం కదా. సో ఓఆర్డి అంటే ఆ ఆబ్జెక్ట్ మనకు వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సిస్ అవుట్ అని చెప్పి ఆర్డర్ డీటెయిల్స్ని మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా గెటర్ మెథడ్స్ ఇంకా లేవు కాబట్టి మనం ఏం చేస్తాము, ఆర్డర్ డాట్ టు స్ట్రింగ్ కాల్ చేసిస్తాం. సో ఆల్రెడీ టు స్ట్రింగ్ మనం ప్రొవైడ్ చేసాం కదా ఆర్డర్ క్లాస్లో కూడా. సో అది మనకి ప్రింట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఒకసారి మనం రన్ చేసి చూస్తే, రన్ యాజ్ జావా అప్లికేషన్ మనం చేసి చూస్తే, సో కస్టమర్ అనేది ఫస్ట్ ప్రింట్ చేసాము, అవి వచ్చాయి. కస్టమర్ డీటెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆర్డర్ డీటెయిల్స్, ప్రోడక్ట్ ఐడి P123, ప్రోడక్ట్ నేమ్ జావా కోర్స్ అండ్ కస్టమర్ అనేది పైన ఏదైతే కస్టమర్ మనం సెటప్ చేసామో ఆ కస్టమర్ రావటం అనేది జరిగింది. ఓకే, సో బట్ ఇక్కడ కస్టమర్ అనేది మనం పాస్ చేసింది టెస్టింగ్ కోసం రాసిన కన్స్ట్రక్టర్ని మనం యూజ్ చేసాం కాబట్టి కరెక్ట్ వాల్యూస్ మనకు రాలేదు. ఓకే, సో మనం యాక్చువల్గా పంపాల్సింది ఏజు నేము కాంటాక్ట్ కాదు కదా. దేనికి పంపాలి? నేము కాంటాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి పంపాలి. అది పంపితే మనకి ఇక్కడ ఈ నల్ అవి రావు అనమాట. ఓకే, అడ్రస్ కోసం ఒక ప్రాపర్టీ కీ ఏమోని సిటీ, వాల్యూ ఏమోని లెట్స్ సే విశాఖపట్నం. ఓకే, రైట్. సో ఇలా మనం ఏం చేస్తామంటే 2 స్ట్రింగ్స్ ఒక ప్రాపర్టీస్ పంపిస్తాము. అప్పుడు మనకి ఇంకా ఇండెక్స్ కూడా మరి మనం మెన్షన్ చేయక్కర్లేదు. సో మెన్షన్ చేయకుండానే మనకి సో ఏం చేస్తున్నాము, 2 స్ట్రింగ్స్ ఒక ప్రాపర్టీ ట్యాగ్ పంపిస్తున్నాము. కావాలంటే ఇండెక్స్ తీసేసాం కాబట్టి ఆర్డర్ కరెక్ట్గా మెన్షన్ చేసుకుందాం. ఫస్ట్ నేము, ఆ తర్వాత కాంటాక్ట్, ఆ తర్వాత ప్రాపర్టీస్, అంతేనా? సో నేము, కాంటాక్ట్, ప్రాపర్టీస్ ఈ విధంగా మనం పంపించామనుకో అప్పుడు మరి ఈ కన్స్ట్రక్టర్ యాక్టివేట్ అవ్వదు, దీనికి వెళ్ళిపోతాయి వాల్యూస్. ఎందుకు? మనము 2 స్ట్రింగ్స్ ఒక ప్రాపర్టీస్ పంపిస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒకసారి రన్ యాజ్ జావా అప్లికేషన్, ఇప్పుడు కస్టమర్ నేమ్ సంతోష్, కాంటాక్ట్, అడ్రస్ అన్నీ కరెక్ట్గా రావడం జరిగింది. ఆర్డర్లో కూడా ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్తో పాటు పైన ఉన్న కస్టమర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి ఆ కస్టమర్ వాల్యూస్ ఇక్కడ కూడా మనకి రావటం అనేది జరిగింది అనమాట. అర్థమవుతుందా? సో ఇలా ఏంటంటే కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ద్వారా మనము కన్స్ట్రక్టర్ ఆర్గ్ అనే ట్యాగ్ హెల్ప్ తీసుకొని కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ కూడా మనము చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో మనం కలుద్దాం ఫ్రెండ్స్.